సార్ గణేష్ గారు, వెల్కమ్ టు మై షో. చాలా రోజుల తర్వాత థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చాలా మీ వామ్ వెల్కమ్కి చాలా చాలా థ్యాంక్స్. చెప్పడానికండి అతిథి దేవో భవ అంటారు కదా పెద్దలు. ఓకే సార్, అంటే బండ్ల గణేష్ గారు అనగానే ఇంకా అంటే ముఖ్యంగా కనబడేది కాంట్రవర్సీయే. బట్ మీరు అన్ని ఇంటర్వ్యూలలో ఎన్ని నిజాలు చెప్పారో లేదో తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూలో మీరు అన్ని నిజాలు చెప్పబోతున్నారు. పక్కా నేను ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూల్లో నిజాలే చెప్పాను, ఒకటి రెండు అబద్ధాలు చెప్పుండొచ్చు, తర్వాత రిలీజ్ అయ్యాను. ఇంకా ఇప్పుడు అన్ని మీతో మన అన్ని నిజాలే మాట్లాడుకుందాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు జనరల్ కొన్ని క్వశ్చన్స్. అసలు బండ్ల గణేష్ ఎక్కడి వాళ్ళు? షాద్నగర్లో ఉంటారని తెలుసు. బేసిక్ అసలు మీ ప్రాపర్ మీ నేటివ్ ఎక్కడ అండి? నేను పుట్టింది గుంటూరు డిస్టిక్ అండి, పొన్నూరు దగ్గర తెలగాయపాలెం ఒక విలేజ్. ఓకే, మా ప్రాపర్ అది, మా పుట్టక. ఓకే, నేను ఏజ్ ఆఫ్ 10 months, నా 11 నెలల్లో 1 year లోపు అక్కడి నుంచి మేము కర్ణాటక వెళ్ళిపోయాం. ఓకే, కర్ణాటకలో రాయచూరు డిస్టిక్ సింధనూరు దగ్గర మా ఫాదరు వ్యవసాయం చేయడానికి మా అన్నయ్యని నన్ను తీసుకొని మా మదర్ తనలకుతో, అంటే అక్కడ గుంటూరు జిల్లాలో బతకలేక, ఓకే, ఓకే, చిన్న ఫ్యామిలీలు అక్కడ బతకలేక కర్ణాటక వెళ్ళి అక్కడ పత్తి వ్యాపారం చేసేవాడు, పత్తి వ్యవసాయం చేసాం. ఓకే, అక్కడి నుంచి 1983 షాద్నగర్ సెటిల్ అయిపోయాం. ఇప్పుడు మా షాద్నగర్లోనే అంతేగా మా మా కర్మభూమి అవన్నీ మాకు షాద్నగరే ఇంకంతే. అంటే ఏంటి ఒక విధంగా మీరు అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు అనుకో. అంతే, వలస వచ్చిన వాళ్ళమే కదా, వలస వచ్చిన వాళ్ళమే షాద్నగర్లో సెటిల్ అయిపోయిన వాళ్ళమే. ఎందుకు ఆ ప్లేస్ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇంక మా నాయనకి తెలుసు అది. అప్పుడు ఎందుకు షాద్నగర్ పౌల్ట్రీకి పెడదామని ఇది ఉంది. 1983-84లో మా ఫాదర్ 2000 బర్డ్స్తో పౌల్ట్రీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అప్పుడు నేను 6th class ఎంత ఉన్నాను. అక్కడ పౌల్ట్రీలో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నెంబర్ 1 లాగా. తెలంగాణ స్టేట్లో మేమే నెంబర్ 1 అండి, ఇండియాలో నెంబర్ 2. ఓకే, అవార్డు కూడా తీసుకున్నట్టున్నారు. అవార్డు మేము పౌల్ట్రీలో మేము నెంబర్ 1 సార్. మా ప్రొడక్షన్ కానీ ఏమైనా మా డైలీ మాకు 20 లక్షల గుడ్లు వస్తాయి. ఓకే, హైదరాబాద్ స్టేట్లో రోజుకి ఒక 70-80 లక్షల గుడ్లు తింటే అందులో 20 లక్షలు మా గుడ్లే హైదరాబాద్ సిటీలో తినే గుడ్లు. స్పెషల్గా మీరు ఓన్ ఫ్యాక్టరీ అండ్ ఓన్ అన్నీ. అసలు పౌల్ట్రీలో మాకు మేము ఒక రకంగా లేయర్లో వీఆర్ డిక్టేటర్స్. ఓకే, హైదరాబాద్లో మేము శాసిస్తాం రేటు కానీ ఏమైనా కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా సార్. అవునా? ఎడ్యుకేషన్ చాలా పూరా లేదా? అసలు చదువు వచ్చేది కదా, మరి ఏం చేయమంటారు. 6th, 7th, 8th అప్పటి నుంచే షాద్నగర్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో అప్పుడు ప్రతిఘటన సినిమాలు ఆడుతుండేది. అప్పుడు దీపక్ థియేటర్ అని ఒకటి ఉండేది, కాచిగూడలో కుమార్ థియేటర్ అని ఒకటి ఉండేది. షాద్నగర్లో ట్రైన్ ఎక్కేవాళ్ళం దొంగతనంగా, దిగేవాళ్ళం. సినిమా అక్కడ ఒక పాన్ షాప్లో బ్యాగ్ ఇచ్చేవాళ్ళని, వచ్చి సినిమాలు 2-3 చూసి సాయంత్రం టైంకి ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ నుంచి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళేవాళ్ళం. చదువేం వస్తుంది ఇంకా అది. ఓకే, అంతే.